జగన్ గారు గెలిచిన తర్వాత ఎలా ఉందండి ప్రభుత్వం మీ నియోజకవర్గంలో? బాగానే ఉండదు. ఉండదు ఒకరికి ముసలాళ్ళకి పింఛన్ ఇస్తాడు, ఒకరికి ఆపేసినాడా. ఇప్పుడు ఇద్దరు 3000 ఏం బతికేవా, 2700 కన్ను పోయింది. ఇద్దరు ఒకరికే ఇస్తారు కదా ప్రభుత్వం నుంచి. మీకైతే అందుతుంది అంటే పింఛన్ వాలంటీర్లు వస్తున్నారా, కరెక్ట్ చేస్తున్నారా? వస్తున్నారు. ఒకప్పుడు ఎలా తీసుకునే వాళ్ళు? మేమా చంద్రబాబు గారు ఉన్నప్పుడు టైంలో పింఛన్ ఎలా తీసుకున్నారు? అప్పుడు ఎంత వచ్చింది? అంతేలే, ఇప్పుడు వచ్చిన జాస్తి వస్తున్నా. అదేమన్నా చెప్పేదేముంది. ఓకే, వచ్చే ఎన్నికల్లో మరి చంద్రబాబు గారు నేను బాగా చేస్తా అంటే నేను బాగా చేస్తా అంటున్నాడు, జగన్ గారు అయితే ఇంకా బాగా చేస్తాను అంటున్నాడు. సో మీకు ఎవరు కావాలి? మీకు ఎవరి మీద నమ్మకం? నేను పుట్టిన కాడ నుంచి జగన్కే చేస్తుండే. ఓటు కాంగ్రెస్కే వేసిన. ఈ అరకు తెలుగుదేశం వేయలే నేను. ఎందుకని అంత నమ్మకం ఈ పార్టీ? నాకు అది అయిపోయింది. మేము ఎప్పుడు అయితే మా లెక్క. మా బాబాకి ఆయన ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, అది మొదలుకొని మేము అట్టే. ఇప్పుడు ఈయన తిడుతున్నారు కదా మరి జగన్ గారిని. అసలు ఈయనకి రాజకీయం తెలియదు, ప్రజలను పరిపాలించడం రావట్లేదు అని అంటున్నాడు. అంతే కదా. అయితే బాగా పనిచేసే వాళ్ళకేమో 18,000 వేసా, అన్నీ చేసా. కళ్ళు పోయిన వాళ్ళకే తీసేస్తా, 2 పింఛన్లు లేదనేసి మేము ఎట్ట బతకాలి చెప్పులే. చెప్పు. అంతే, మాకేవి లేకుండా పింఛన్లు ఇస్తే మేము బతికిపోతాం. కైలు మీద కాలువల మీద మనకేమో లేవు, మనకి వేయరు. ఒక్కొక్క ఇంట్లో 18,000 వేసా, అమ్మఒడి వేసా, రైతు భరోసా వేసా, అన్నీ వేసా. మా బొట్టలో ఏముంది, ముసలి వాళ్ళకి పింఛన్ ఒకటేనని ఎట్ట బతకాలి చెప్పు. నువ్వు నీ లెక్కలో నువ్వు చెప్పలే. గెలిపించుకుంటావు? నేనేమో ఇప్పుడు కాంగ్రెస్ అయినా జగన్ గారే పెట్టకని నాకు జగనే.